ఓ ఇక్కడ ఆ ఛానల్, ఇక్కడ ఈ ఛానల్, ఇక్కడ ఈ ఛానల్, ఇక్కడ నలుగురు ఛానల్ హెడ్స్ వస్తున్నారనమాట. ఒక పాట ప్రమోషన్కి గోవిందరాజు గారు అద్భుతమైన ప్లాన్ చేశారు. సరే గోవిందరాజు గారు, ఏ ఛానల్ అయినా పర్లేదు, పంపించండి. సింగిల్ కార్డ్ అన్నప్పుడు ఆ మాత్రం బిల్డప్ ఇవ్వాలి మనం. అందులోనూ తక్కువ ప్యాకేజీ మాట్లాడుకుందాం, పబ్లిసిటీ అయినా ఎక్కువ చేసుకోవాలి. ఏంటి ఎవరో చూసినోళ్ళలా ఉన్నారు? శ్యామ్ గారు మీరు వచ్చారేంటి? బాగున్నాను, మీరేంటి? అంటే ఫ్రెండ్లీగా ప్రమోట్ చేయడానికి ఏమన్నా వచ్చారా? అనంత్ గారు మీరు ఇక్కడ ఏంటి కంపేరింగ్? కాదండి, అంటే సింగిల్ కార్డు కదా. సింగిల్ కార్డా? అదేంటి? నాకు సింగిల్ కార్డు అంటే పాటలు ఇంకా పూర్తి అవ్వలేదు కానీ సింగిల్ కార్డు అన్న ఇస్తే. కాదు సార్, నాకు సింగిల్ కార్డ్ అని చెప్పారు. ఒక పాట రాశాను, నాకు పాట ప్రమోషన్ అని పిలిపించారు. ఎవరు? గోవిందరాజు గారేనా? అవును సార్, నేను ఒక పాటే రాశాను. నేను అదే అడిగాను, ఒక్క పాటకి ఎందుకండి అంటే, లేదు సింగిల్ కార్డు కదా మీరు ముందు నుంచి ప్రమోషన్ అన్నారు. ఇప్పుడు సింగిల్ కార్డ్ అని ప్యాకేజ్ అది కూడా అంతే అండి. ఇప్పుడు మీరు బయట ఎంత తీసుకుంటున్నారు పాటకి అని అడిగారు, చెప్పాను. అది ఓకేలేండి, మీకు మొత్తం లంసంగా వస్తుంది కదా, మాకు ఏమన్నా తగ్గించండి అంటే తగ్గించిన నెంబర్ చెప్పాను. ఇప్పుడు దాన్ని ఇంకా తగ్గించారు. అది కాపీ పేస్ట్ అండి, యాజ్ ఇట్ ఈజ్ నాకు అట్లాగే చెప్పారు. ఏంటి బయట తీసుకునే దానికంటే సింగిల్ కార్డ్ అండి, 4 పాటలు మీరు అని చెప్పారు. నేను ఏమన్నా పొరపాటు వింటున్నానండి? నిజంగా మీరు నన్ను ప్రాంక్ చేస్తున్నారు. ప్రాంక్ అది కాదు సార్, ప్రాంక్ అని కాదు. ఇప్పుడు నేను ఎందుకు వస్తాను లేకుంటే ఈ ప్రమోషన్ అని అంటే నేను ఎందుకు వస్తాను? అంటే గోవిందరాజు గారికి అందరూ పరిచయమే కదా, అందరి ఇన్కమ్ ట్యాక్స్ లేదండి. లేదు, నేను ఆయన భయపడి ఏమన్నా మీరు వచ్చి ఒక ప్రాంక్ చేయండి మనకి పబ్లిసిటీకి ఉపయోగపడుతుంది అని అంటే అసలు కాదు సార్. అది నేను మీకు సింగిల్ కార్డ్ అని చెప్పారు. సింగిల్ కార్డ్ అని చెప్పారు, సింగిల్ పాట రాయించారు అంతే. ఇంతవరకు ఇంకా పాటలు ఉన్నాయి. నా చేత ఒక పాట రాయించారండి. అంటే నాకు చెప్పిన దాంట్లో 4 ఒకటి మీకు ఇచ్చారంటే ఇంకా 2 ఉన్నాయి. అంటే నాకు ఇచ్చిన చూను మీకు ఇచ్చుంటారు, నాదేదో పెద్దగా నచ్చక. ఇది ఎంతో కొంచెం కొత్తగానే ఉందిగా మనకి. కొత్తగానే ఉంది కానీ నాకు మెలోడీ ఒక బ్రేకప్ సాంగ్ లాంటిదండి. మీకు అదే ఇచ్చారా చూను? లేదు సార్, నేను డైమండ్ రాణి అని పాట రాశాను నేను. అంటే కాంపిటీస్ టీజింగ్ సాంగ్? ఎస్ సార్. నెక్స్ట్ అదే రాయాలని చెప్పారు సార్ నాకు. అవునా? మరి నాకు నెక్స్ట్ మంచి మెలోడీ పాట రాయాలని చెప్పారే. అంటే టీజింగ్తో మొదలెడదామండి, మొదలెట్టి అట్లా పీక్ స్టేజ్ పోదాము. ఒక మెలోడీ సాంగ్, ఒక మన ఏమంటారు బ్రేకప్ సాంగ్, ఒక రొమాన్స్ సాంగ్ అని ఇట్లా అన్నీ చెప్పారు నాకు. మరి అవన్నీ నేను రాయాల్సినవి అన్నారు నాతో. అయితే నాకు డౌట్ వస్తుంది, ఇక్కడ ఇన్ని చైర్లు ఉన్నాయి, ఇక్కడో చైర్ ఉంది, ఇంకెవరైనా వస్తారంటారా మనలాగే? డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు అనుకున్నా. అయినా మీరు డైరెక్షన్ లో బిజీ అయిపోయారు కదా, ఇటేటి మీరు? శ్యామ్ గారు అను కాదు, ఏంటి నన్ను ఇంటర్వ్యూ చేయడానికి మీ ఇద్దరు వచ్చారు? ఇంటర్వ్యూ కాదు ఇక్కడ అని చెప్పారు. ప్రమోషను సాంగ్స్ సింగిల్ కార్డ్ కదా, నువ్వు కొంచెం మన ప్రమోషన్లో నువ్వు కనపడాలి అని చెప్పారు. ఒక సినిమాలో ఇంతమంది సింగిల్ కార్డులు ఎలా రాసాను? అదే అర్థం కావట్లేదు. నేను సింగిల్ కార్డ్ అనే పిలిచారు నన్ను. మీకు అదేనా? సేమ్ సింగిల్ కార్డు, సేమ్ ప్యాకేజ్, సేమ్ తక్కువ, సేమ్ కాదండి. అయినా మీరు డైరెక్షన్ లో బిజీ అయిపోయారు కదా. మేమంటే సింగిల్ కార్డ్ అంటే ఏదో టెంప్ట్ అయ్యి అంటే కేవలం అంటే నాకు తప్పట్లేదండి. ఆర్టర్ అయిపోయారు, పొద్దున్న కూడా లెక్కలు ఆయనే చూడాలి, మళ్ళీ ఆయన దగ్గర నుంచి అన్ని మొదలవుతాయి. అంటే ఇప్పుడు ఆ లెక్కలు మన మీద ప్రయోగించారు, లెక్కల్లో భాగంగా మనని బుక్ చేశారు. కాదు, మీకు ఎందుకు ఏం పాటించారు? నేను నెక్స్ట్ ఏదో మెలడీ రాయాలన్నారు సార్. మెలోడీ అక్కడ అయిపోయింది, ఓపెనింగ్ సాంగ్ దగ్గర. అచ్చా, అంటే ఓపెనింగ్ మీతో ప్రారంభమైంది, తర్వాత అనంత్ గారి దగ్గరకు వచ్చి, అనంత్ గారి దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చింది. ఇంకొక పాట ఉంది. మరి అయితే ఆ లెక్క ఏంటి? కొంప తీసి ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా ఇంకా కొంతమంది 2 చైర్లు ఉన్నాయి, అందుకనే ఎవరు వస్తారా అనేది. అది కాదు, మీకు కూడా బాగా కోసారా పేమెంట్? కోసారు అంటే ఇందులో అసలు గోవిందరాజు గారు మీరు కూడా సింగిల్ కార్డ్ అని? నేను కాదండి సింగిల్ కార్డ్, దీనికి మరి మ్యూజిక్ చేశాను కదండి. ఇంకొక ఆయన ఉన్నారు, శ్రీమణి గారు, ఆయన ఇంకొక సాంగ్ రాశారు, అయింది. అది కూడా అక్కడ కూడా. అయితే గోవిందరాజు గారు మనకు చెప్పింది ఏంటంటే సింగిల్ కార్డ్ అనేది పాట పేరు అయ్యి ఉంటుంది. లేదంటే సింగిల్
అని చెప్పి కార్డు ఉంటుంది, సింగిల్ మీకు మీ సింగిల్ అందరికి సింగిల్ కార్డ్ అని చెప్పారా? ఎస్ సార్. అదేంటండి కాదు సార్, దీని వెనక ఇంత నాకు అంటే తెలియదు. నాకు తెలిసి ఈ గూడు బొటానీలో ప్రొడ్యూసర్స్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా బాగా ఉంటుందండి. నేను అదే అంటున్నా. మీరు నాకు తెలియదు. నేను మంచి మీరన్నా పాట ఒక మాట చెప్పాలి కదండి మాకు. నాకు తెలియదు కదండి వెనక అసలు ఇంత గేమ్ జరుగుతుంది, ఇంత ఉంది, ఎందుకు ఆయన ఇలా చెప్పుకుంటారు నాకు కూడా ఒకటి తెలీదు. అర్థమైందండి. సరే, ఏ పాట మంచి పాట, ఆ పాట మెలడీ మంచి డ్యూయట్ మీకు వచ్చింది, మంచి టీజింగ్ సాంగ్, ఊపు సాంగ్, సినిమా స్టార్టింగ్ లో శ్యామ్ గారు రాసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. మంచి ఫీల్ సాంగ్, సినిమాలో మెయిన్ ఫీల్ సాంగ్ అనంత శ్రీరామ్ గారు రాశారు, రొమాంటిక్ సాంగ్ ఏమో ఆయన రాశారు. అదే నేను హ్యాపీ ఉన్నా. టైటిల్ ని జస్టిఫై చేశారు భయ్య, Yes, కొత్తగానే మనకు ఉండేటట్టు చేశారు. సింగిల్ సార్, కార్డు కొత్తగా ప్రజెంట్ అనంత్ గారు నిజంగా శేఖర్ గారు చెప్తున్నారు కానీ అబద్ధం ఆడినట్టే. ఎందుకంటే 4 పాటలు అయిపోతున్నాయి, ఎవరు రాశారని అడగరా కనీసం? అంటే ఓకే, అంటే మీకు సింగిల్ కార్డ్ అని చెప్పారని తెలియదేమో. తెలియదు కదా, అదే చెప్తున్నా. Okay, మీరు okay. రాశారని నాకు తెలుసు. ఇదంతా కాదండి. మిగతాది మా ముగ్గురికి ఉన్న సందేహం, మీకు కూడా మాలాగే పేమెంట్ క్వశ్చన్ ప్యాకేజీ వచ్చిందా? పేమెంట్ అంటే ఇక్కడికి అందుకే పిలిచారు మరి నన్ను సడన్ అసలు ఇంకా మనం చాలా మనం better అసలు చాలా మనం కొంచెం బెటర్ ఇంకా రాలేదు. మీకు ఇంకా పేమెంట్ రాలేదు అసలు. రాలేదు కదా. గోవిందరాజు గారు నిజంగా ఉండి బాగా అవునా? కాదు, మన అందరం గోవిందరాజు గారు అనుకుంటే మనం గోవిందా అనేది మనకు తెలియదు అసలు. అయ్ బాబోయ్, చాలా ఉన్నాయండి బాబు. కానీ మొత్తానికైతే మీ పాట భలే ఉంటుందండి. నేను సిచ్యువేషన్ తెలుసు, ఎందుకంటే సింగిల్ కార్డ్ అని అందరికి మొత్తం story అంతా చెప్పారు. స్టోరీ అంతా చెప్పేసి ఉంటారు. నాకైతే విజువల్ కూడా చూపెట్టారు. ఏది ఆ పాట విజువల్ చూసిన ప్రియతమ ఏ, సార్, సార్, ఓ, అసలు సార్ హలో సర్లేండి. ఇంకా కొత్త సినిమా, కొత్తగా డైరెక్టర్ మీరు, మొదటిసారి మిమ్మల్ని లోపల ఏమనాలన్నా పైకి ఏమంటాం కానీ కానీ అందరికి మాకైతే ఉంది సార్. మీరు ఒక మాట మాకు చెప్పలేదు, బట్ మంచి సినిమా. ఏంటి సార్, దేని గురించి సార్ మీరు మాట్లాడేది? ఒక మాట చెప్పలేదంటే ఇంకా మా బాధలో ఏం చెప్తాం సార్, అక్కడో సింగిల్ కార్డు, ఇక్కడో సింగిల్ కార్డు, ఇక్కడో సింగిల్ కార్డు, ఇంకో సింగిల్ కార్డు మనిషి ఆన్ ద వే ఉన్నాడు. సరే, అట్లాగైతే మేము అందరం కలిసి సింగిల్ గా ఒక సింగిల్ కార్డు అనుకొని అందరి పేర్లు ఒక సింగిల్ కార్డులో చూసుకుంటున్నాము. చూసుకొని మంచి పాటలు అయితే సార్ మీకు సింగిల్ కార్డ్ అని చెప్పి సాంగ్ రాయించారు కదా. అవునండి. నాకు సింగిల్ స్టోరీ అని చెప్పి 3 స్టోరీలు తీసుకున్నారు సార్. నెక్స్ట్ మీరు ఈ సాంగ్ రాసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ నేను ఇంకా 3 సినిమాలు చేయాలి సార్. అంటే ఒకరిని మించి ఒకరికి బాగానే సింగిల్ స్టోరీ అని చెప్పమని 3 స్టోరీలు ఇప్పించారు సార్. ఇక్కడతో మన ఈగో సాటిస్ఫై అయిపోయింది. అంతే కదా, కేవలం పాటలు మనమే కాదు, పేమెంట్ రాలేదు అంటే మొత్తం ప్యాకేజ్ అన్న పేరు చెప్పి ప్యాక్ ఆడేస్తున్నాను. సర్లేదు, సరే, ఏదైనా స్టోరీ మాత్రం అద్భుతం హనుమాన్ గారు. థ్యాంక్ యూ సార్. నాకు ఇచ్చిన సిచ్యువేషన్ అయితే నిజంగా 5-6 సంవత్సరాలు అయింది అలాంటి సిచ్యువేషన్. నేను సార్ మాకు చిన్న క్యూరియాసిటీ కూడా ఉంది. మీ పాట అంటే నేను రాయాల్సిన పాట అది యాక్చువల్గా. అంటే మీరు అదే అనుకుంటారులేండి, నేను రాయాల్సిన పాటను మీరు రాశారని. కానీ మీరు మీ పాట గురించి మీ మాటలో విందామని. అంటే అబ్వియస్లీ మీరు చాలా బాగా రాస్తారు. అట్లాంటి పాటల్లో ఇంకా మీది అందవేసిన చెయ్యి కాబట్టి ఒక్కసారి మీ పాట గురించి చెప్తే. అంటే మీరు రాయాల్సిన పాట నేను రాసినాను మీకు, నేను తీసుకోవాల్సిన పేమెంట్ మీరు తీసుకున్నారని నాకు ఉందనుకోండి. బట్ బయటికి సినిమా మన లోపల ఒకళ్ళు ఎలా ఉన్నా సినిమా గురించి బయట మంచిగా చెప్పాలి, ప్రొడ్యూసర్ గురించి మంచిగా చెప్పాలి, డైరెక్టర్ గురించి కూడా మంచిగా చెప్పాలి. కాబట్టి నిజం అనుకుంటారు, మన మధ్యలో ఏళ్ళు కలగలేనండి, మన అందరం కలిసే ఉంటాము, కాకుంటే తెలియకుండా మోసపోతాం అంతే. తెలిసిన తర్వాత నవ్వుకుంటాం అంతే. సార్, మన పాట గురించి అయితే చాలా మంచి సన్నివేశం అండి ఇది. బ్రేకప్ అనేది చాలాసార్లు వచ్చింది కానీ ఇంత భావోద్వేగంతో ముడిపడి ఉన్న ఈ విరహ గీతం ఈ మధ్య నాకు ఎదురవ్వలేదన్నమాట. అందుకని రాసేటప్పుడే చాలా సంతోషంగా అనిపించింది. శేఖర్ గారు కూడా చాలా మంచి ట్యూన్ ఇచ్చారు, శేఖర్ చంద్ర గారు. అయితే మనం పల్లవుల గురించి మాట్లాడుకుంటే ఓ పాట బయట విడుదలైన వెంటనే ఫస్ట్ పల్లవే వింటారు, అది సరే. కానీ నాకేంటంటే ఈ లైన్లు రాయడానికి ఇక్కడ దాకా మెట్లు పడ్డాయా అని అనిపించిన లైన్లు 2వ చరణంలో, ఆకాశం నా కోసం ఆహ్వానం పంపిందో, ఈ సంద్రం నాతోటి సావాసం కోరిందో, నన్నింక ఈ నేల మోసేలా లేదేమో ఈ జన్మ ఇంకెందుకే, ప్రియతమా ప్రియతమా నన్ను నేనే బంధించానమ్మా, ప్రియతమా ప్రియతమా నిన్నే మరి నిందిస్తానమ్మా. ఇదన్నమాట.
సూపర్ సార్. ప్రియతమ హుక్ లైన్. కాకపోతే వాడికి ఒక దశలో ఇంకా నాకు ఎందుకు ఈ జీవితం నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అన్నది ఎక్స్ప్రెస్ చేయాలి, చావు అన్న నెగిటివ్ పదం రాకూడదు అని చెప్పి హనుమాన్ గారు సవాల్ విసిరారు. అప్పుడు నాకు దొరికిన థాట్ ఏంటంటే, పోతే ఎక్కడికి వెళ్తాం, పైకి వెళ్ళిపోతాం. ఎలా పోతాం? సముద్రంలో దూకేసి చచ్చిపోతాం. పోయాక ఏంటి, మనల్ని కాల్చేస్తారు కాబట్టి ఈ నేల మీద ఉంటాం. ఇలా అనుకుని దాన్ని ఇవన్నీ రిజెక్ట్ చేస్తున్నాయి నన్ను. అదే అంటే పంచభూతాల్లో కలిసిపోతాం, ఆ పంచభూతాలన్నీ నన్ను రిజెక్ట్ చేస్తున్నాయి అన్న ఆ సెన్స్తో రాశాను అనమాట. అది చాలా సంతృప్తి ఇచ్చింది. సూపర్ సార్, సూపర్ సార్. భయ్యా మీరు అసలు మీ అంటే ఇక ఇద్దరం అనుకున్న మేము మా పాటలు మీరు రాశారు, మాది రాయాల్సింది మీరు రాయాల్సింది మీరు రాశారు. మీరు రాశారు కదా. ఏంటి పరిస్థితి? మనసులో నాకు అదే భావన. సేమ్ అంటే ఇవి చెప్పాల్సింది ముగ్గురి సేమ్. అసలు ఏం రాసిన చిన్నప్పుడు మనం రాసేవాళ్ళం కదా, రాసి కింద డిటో అని, ఒకరు మాట్లాడి డిటో అని నిల్చుంటే చాలు. మరి ఇదివరకు అనేవారు జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని, ఇప్పుడు కవి కవి రాసుకుంటే ఈ కన్నీళ్ళు రాలుతాయి. చెప్పండి. నాది క్రేజీ క్రేజీ బాయ్ సాంగ్ డ్యూయట్. అది అంటే నాకు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు కానీ సిచ్యువేషన్ నాకు ప్రత్యేకమైన అనుబంధం. ఎందుకంటే శేఖర్తో నాది చాలా మంచి అనుబంధం. నేను బాగా నమ్ముతానేంటి అంటే, నేను రాసింది సరదాగా అలా వెళ్ళిపోయే పాట అయినా నాకు, ఎందుకంటే ఇందులో అనంత్ గారు రాసిన పాట బలమైన పాట. ప్రతి కథలోనూ ఒక బలమైన పాటలు ఉంటాయి, దాని చుట్టూ కూర్చే పాటలు కొన్ని ఉంటాయి. అవి సరదాగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ నాకు శేఖర్ చంద్ర ఆయనలో నచ్చేది ఏంటంటే, ఆయనతో ఎప్పుడు పనిచేసిన కార్తికేయ నుంచి ఎంతలో ఎన్నెన్నో ఎంతలో అన్న, సినిమా చూపిస్తామా అన్న, ప్రతి దాంట్లోనూ ఆయన పందా కానీ అంటే చాలా యూజువల్లీ మనందరికీ వచ్చే ప్రాబ్లం ఏంటంటే భయ్య, మొదటిసారి ఏ కొత్త సిచ్యువేషన్ అన్నా రాయడం చాలా ఈజీ. అది మనం 50వ 70వ రాస్తున్నప్పుడు మనం పదాలు వెతుక్కుంటూ ఉంటాం, ఇంకెంత కొత్తగా రాయాలి. ఆయన బాణీ అంత సులువుగా ఉంటుందంటే అంతే కదా. ఇంట్లో కూడా అంతే కదా. మొదటిసారి భాగస్వామి పొగడ్డం ఈజీ కొత్తలో, తర్వాత 100వ రోజు తర్వాత మీరు ఇది అయిన తర్వాత ఇంటికే వెళ్ళాలి, అది గుర్తుంచుకోండి. ఆయన మర్చిపోయినాడు. ఆయన ఇట్లాంటి సార్లు ఆయన చాలా సార్లు ఇంటికి వెళ్ళారు, ఆయన దానికి ఎత్తుకుంటారు. అక్కడ అదేదో ప్రోగ్రామ్ కోసం వాళ్ళు టీఆర్పీ కోసం అనమంటే అన్నాను కవర్ చేసేద్దాం, ప్రమోషన్ కోసం అనమన్నారు, కవర్ చేసేచ్చు. ముందు నిజం చెప్పేయాలి, తర్వాత కవర్ చేయాలి అంతే. సో అలా శేఖర్ గారి బాణీల్లో చాలా సులువుగా రాయగలిగేలాగా ఉంటాయి. అది చాలా, ఎందుకంటే ఆ బంధాలు చాలా ఉత్తినే పదాలన్నీ వెళ్ళిపోతాయి భయ్య. సో నాకు ఇదంటే ఇట్ వాజ్ ఆల్వేస్ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ కొత్త డైరెక్టర్, ఆయన ఎమోషన్ ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే పని చేస్తున్నప్పుడు మనకు ప్రతిదీ అంటే మన ఫస్ట్ బేబీ చాలా ప్రాణం కింద ఉంటుంది. ఆబ్వియస్లీ మనందరికన్నా ఆయన 10 times ఎక్కువ కష్టపడి ఉంటారు. ఈయన గురించి గోవిందరాజు గారు చాలా బాగా చెప్పేవారు. ఎప్పుడు కలిసిన మా డైరెక్టర్ చాలా కష్టపడతారండి, బాగా చేస్తారు. ఎందుకంటే మన పనిని మనం ప్రేమించిన తర్వాత మన అందరూ ప్రేమిస్తారు. చాలా తక్కువ సందర్భాల్లో ఆఫ్ స్క్రీన్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ పొగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆన్ స్క్రీన్ చాలా పొగుడతారు, అది చాలా తక్కువ సందర్భాల్లో ఆఫ్ స్క్రీన్ పొగడం జరుగుతుంది. కానీ నిజంగా మీరు ఎన్నిసార్లు కలిసారో తెలియదు, కానీ నేను కలిసిన ప్రతిసారి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, మన హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది అది అంటాం. కానీ డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి మంచి కెమిస్ట్రీ కుదిరింది. వాళ్ళు అంతే జోవియల్గా ఉంటారు. మన గోవిందరాజు గారు కూడా సరదా మనిషి. ఎందుకంటే ఆయన కామర్స్ సబ్జెక్ట్ బాగా తెలుసు గోవిందరాజు గారికి, ఆయన ఆడిటర్ కదా. అందుకని బీకామ్లో ఫిజిక్స్ ఉంటే ఏంటి, కెమిస్ట్రీ అన్నీ పెట్టేసుకుందాం, మనం డైరెక్టర్తో కూడా కెమిస్ట్రీ మెయింటైన్ చేద్దాము అని చెప్పేసి. సార్, మీ పాట మీకు నేను ఇలా అండర్లైన్ చేసుకోవాలి ఈ పాటలో లైన్స్ అనుకున్నవేంటి? నాకు నిజంగా ఈరోజు గుర్తులేవు ప్రత్యేకంగా. అదైతే అంటే పేమెంట్ అందేసే గుర్తున్నా. స్టార్టింగ్ లో రాశారు, ఆల్మోస్ట్ స్టార్టింగ్ లో. అదే దీన్ని అవాయిడ్ చేద్దాం. లైన్ ఓకే, డన్. అయితే భయ్య మీకు పర్సనల్గా, ఆల్దో మీ ఇద్దరు
మా ఇద్దరివి మీ ఇద్దరి లోపల మా ఇన్నర్ ఇద్దరు వాయిస్ పొట్ట- అనిపిస్తుంది. అదే మా ఇద్దరు పొట్ట కొట్టి మీరు బాగా రాసిన పాట సార్ అది. ఇందులో ఎవరు ఫస్ట్ వచ్చారో తెలియదు, ఎవరిని ప్రొడ్యూసర్ Last కి మాత్రం మీరు తెలియదు, దింపారు. రాసింది మాత్రం ఒకరికొకరు సింగిల్ కార్డ్ అనుకుని సింగిల్ సాంగులు రాసుకున్నాం మనందరం. కాబట్టి ఇంకా దాని జోలికి వెళ్ళకుండా మనం ఇన్నర్ వాయిస్ లో వినిపించకుండా కాస్త జాగ్రత్తగా ఉంచుకొని నేను రాసింది టీజింగ్ సాంగ్ అండి. జనరల్ గా నాకు ఇప్పుడు ఉన్న ఒక పేరు అనండి, లేకుంటే ఆడియన్స్ ఈ పాటలు వీడు బాగా రాస్తున్నాడు అనే దృష్టి రాములా కానీ అదే ఆ కోణంతో నన్ను ఫస్ట్ అక్కడే పడగొట్టారు నన్ను. అంటే మీ కైండ్ ఆఫ్ పాట అండి ఇది, యువర్ కప్ ఆఫ్ టీ అని చెప్పి తీసుకొచ్చారు. ఓహో మనకు ఇందులో మన గ్రౌండే కదా మనం ఆడేసుకుందాం అని చెప్పి రాసాము. కానీ మంచి బాగానే ఇచ్చారు. అసలు వినగానే నేను చెప్పాను సార్ ఇది మంచి మాస్ పాట, మంచి టీజింగ్ సాంగ్ అవుతుందని అనుకుంటూ నా కైండ్ ఆఫ్ చిన్న మెరుపులు అక్కడక్కడ కనిపించాలని స్టార్ట్ చేయడమే వాళ్ళు కన్నుల్లో అని స్టార్ట్ చేసి, అంటే మనం చాలా పాత అప్పట్లో మనం వాడాము ఇట్లాంటి పాటలు. కానీ ఈ పాటలో నిలువవే వాళ్ళు కన్నుల దానా అని ఆ టీజింగ్ సాంగ్ మనకు అదే బాగా అందరికీ తెలిసింది. అక్కడి నుంచి అదే మనం ఈ కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేద్దాం, కొత్తగా అన్నందుకు ఆ పాతదే మళ్ళీ కొత్తగా చెప్పుదాం అని చెప్పి వాళ్ళు కన్నుల్లో సూదంటూ రాయుందో సూదిలా నన్ను గుంజేస్తాందే అని హంస నడకల్లో హింసేదో అని అట్లాంటి స్టార్ట్ చేసుకుంటూ పల్లవిలోనే కొన్ని చెప్పాము. నన్ను వదిలేసి నా నీడన్ని రెడ్డు చున్ని పట్టుకొని వెళ్ళిపోతుంది అని ఇట్లాంటి పదప్రయోగాలు చేయడం. కానీ ఇప్పుడు మామూలుగా కాలేజీలో అనగానే బుక్స్ పట్టుకొని అమ్మాయిలు వెళ్ళడం, నీ బుక్నైనా బాగుండేది, నీ వేళ్ళు తాగి నాకు కొత్త రెక్కలు వచ్చేటి. సార్ శ్యామ్ అంటేనే అసలు ఆ శ్యామ్ లోనే ఒక శ్యామ్ ఉంది. అట్లాంటి ప్రయోగాలు చేశాము. తర్వాత నాకు ఇందులో సెకండ్ చరణం బాగా మీరు అన్నట్టుగా మీకు సెకండ్ చరణంలో కోడ్ చేస్తూ ఎట్లయితే చెప్పారో నాకు ఇందులో సెకండ్ చరణం కూడా చాలా బాగా నచ్చింది అని చెప్తూ, మామూలుగా మాటల్లో ముత్యాలు రాలుతాయంటాము, నీ మాటల్లోంచి రాలే ముత్యాల కోసం నేను బెగ్గర్నయ్యా నేను. పాటలో అంటే ఒక్కొక్క లైన్ పాడే వాళ్ళని ఎలా ఇన్స్పైర్ చేస్తుంది. బెగ్గర్ని అయ్యాను అనగానే అనురాగ్ కుల్కర్ని అమ్మా తల్లే అంటే మీరు విన్నారు చాటుగా, పాటలు చాటుగానే విన్నారా? ఇప్పుడు విన్నారా మనం అనుకున్నాక? అసలు ఇప్పుడు గ్యాప్ లో మీరు బయటికి వెళ్ళి వచ్చారు, టీ బ్రేక్ వెళ్ళి వచ్చారు, అందుకని అసలు ఏం రాశాడు మనకంటే చాలా అడ్వాన్స్ అనంత్ గారు. చిలిపి శ్యామ్ అన్నారు కానీ చిలిపి అనంత్ గారు చాలా చిలిపి విషయాల్లో. థ్యాంక్ యూ అండి. నేను మొన్న యాక్చువల్లీ మనం దాని గురించి కూడా మాట్లాడాలి తర్వాత. ఆ సరిగమ ప్రోమో చూశాను నేను ఫైనల్ కి, ఆ గర్ల్స్ తో ఆ డాన్సెస్ అన్ని నేను చూశాను, గమనించాను. వీటి గురించి మనం చర్చ పెట్టాల్సిందే, చాయ్ పై చర్చ పెట్టాల్సిందే. థ్యాంక్స్ అండి, మంచి గుర్తు చేశారు. అట్లాగే సేమ్ నీ నవ్వుల్లో రాలే రత్నాల కోసం దొంగల్లే చూశానే, నేను బెగ్గర్నయ్యాను, ఇటు దొంగనయ్యాను, థీఫ్నయ్యాను అని అవన్నీ చెప్పుకుంటూ కొన్ని అంటే మనం ఊహించని పదాలు కూడా వాడాము. అంటరానున్నా నేనేమన్నా అంత దూరం ఎందుకు నీకు నాకు మధ్య, అంటే అంటరానితనం నేరం అని ఎప్పుడో చెప్పినా అట్లా దాన్ని ఒక సరదాగా కాయిన్ చేశాము ఇక్కడ చెప్తూ. ఆ హుక్ లైన్లో ఆ అమ్మాయి పేరు రాజీ, ఇందులో ముద్దు పేరు రాజీ అన్నప్పుడు దాన్ని కాయిన్ చేస్తూ, నువ్వు అసలు ఆగే రాజీ, నువ్వు లవ్ పేజీ రాయి, నువ్వు తలుచుకుంటే ఎగ్జామ్స్ కంటే ఇది ఈజీ అని ఇట్లాంటి ప్రయోగాలు రాసాం. మన జంటకు వస్తుంది ఊళ్ళోనే ఏమో క్రేజీ అని ఇట్లాంటి ప్రయోగాలు చేసాం. దాని తగ్గట్టుగా హీరో అంత ఎనర్జెటిక్గా. అనురాగ్ మీరు బాగా గుర్తు చేశారు. అనురాగ్ చాలా తను డిఫరెంట్ అన్ని జానర్లు పాడగలిగే సింగర్. మన తెలుగు సింగర్స్లో అన్ని పాటలు, మెలోడీస్ కానివ్వండి, టీజింగ్ సాంగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్క పాట పాడగలిగే స్టఫ్ ఉన్న దమ్మున్న సింగర్. తను కూడా ఈ పాటను అంతే బాగా రెండర్ చేశాడు. సార్ మీరు యాజ్ యూజువల్గా మా కాంబినేషన్లో సవారీ ఒక కన్నులు అని లాగుతున్నాయి అని ఆ పాట మంచి పెద్ద హిట్ అండి, చిన్న సినిమా అయినా కూడా. అప్పట్లోనే 18-19 మిలియన్లు వచ్చి ఆడియన్స్ కూడా సినిమాకి రావడం తోడ్పడింది. ఇప్పుడు మీరు అంటున్నారు చాటుగా విన్నామని, మీ పాట మేము కూడా వినొచ్చాము. మీ 12-13 మిలియన్ల పై ఉన్నాయి. మీరు ఏ చాటుకి వెళ్ళారు? మీరు వెళ్ళని చాటుకు మేము వెళ్ళొచ్చాము అంతే. ఆయన మధ్య చాటుగా ఏమీ చేయట్లేదు, అంత ఓపెన్ అంత ఓపెనే. ఒక 10 మందిని వేసుకుని వస్తున్నారు ఆయన స్టేజ్ మీదకి. ఒక్కళ్ళని వేసుకుని వస్తే మీరు అనుమానం పడాలి సార్, అసలే బక్క ప్రాణం, అంతమంది అయితే చాలా కష్టం సార్. జాకీ అంతే అంటారు, రోప్ చేశారండి, రోప్ చేశారు. సూపర్. శ్రీరామ్ గారు పాడడం కూడా పాట అది 12-13 బిలియన్లు దాటిందండి. అవును. అంటే
ఒక కొత్త స్టఫ్, కొత్త ఫేస్లు వచ్చి ఆడియన్స్కి రావడానికి నిజంగా మనం మీ పాట విజిటింగ్ కార్డ్ అయింది సినిమాకి. చాలా మంచి అది వచ్చింది. మీ పాట కానివ్వండి, నా పాట మిలినీర్లు అవడం అంటే అదే కదా, అదే మిలినీర్ అయ్యాం. చాలా బాగుంది. ట్రైలర్ కూడా అంతే రీచ్ ఉందండి, చాలా మంచి రీచ్ ఉంది. అది కూడా మీరు ఏదైతే చెప్పారో సార్, ఏదైతే అనుకున్నారో అదంతా స్క్రీన్ మీద కనిపిస్తుంది క్లియర్గా. అంటే ఏమనుకున్నారు అనేది ఇంకా వెలికి తీద్దాం. అసలు ఏమనుకున్నారు సార్ మీరు? ఏమవుదాం అనుకున్నారు? ఏమవడం, ఫస్ట్ కథ చెప్పిన వెంటనే ఈ కథను అర్జెంటుగా సార్కి చెప్పాలనిపించిందండి. ఫస్ట్ ఎవరికి? శేఖర్ చంద్ర గారు. ఆయన దగ్గర నుంచి అవుట్పుట్ తీసుకోరు ఫస్ట్. ఆయన దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత సార్ కథ అంతా చెప్పా, సూపర్ ఉంది అని చెప్పి కొంచెం చేంజింగ్స్ అవి చెప్పారండి. పని చేసుకున్న తర్వాత సార్ ఏ లిరిసిస్ట్ అంటే ఇప్పుడు మీ జానర్, అప్పుడు సార్ది మంచి పెద్ద హిట్ సాంగ్ అండి. అది ఏంటది? రాములో పీక్లో ఉందండి. దాని తర్వాత కథ రాసుకున్నదండి. ఇది చూసిన తర్వాత సార్ ఇది శ్యామ్ గారికి చాలా బాగుంటుంది, సార్ నేను ప్రొడ్యూసర్ ముగ్గురు కూర్చోడు. అలాగే చెప్పారా? నిజంగా మేము చేసింది అదే అండి, మీకు ఆయన ఏం చెప్పారు నాకు తెలియదు. అంటే ఆయన ముందే పాపం జాగ్రత్తగా పంచారు అందరికి. అంటే ఎవరి బలం ఎందులో ఉంది, ఆయన కావాల్సిన లిరిక్ రైటర్ ఎవరు, ఆయన ఏంటంటే మీకు ఎవరు కావాలో చెప్పండి, మీ ఐడియా ఏంటి అంటే. ఆయన కూడా మంచి టేస్ట్ ఉందండి, ఆయనకు మంచి నాలెడ్జ్ ఉంది. ఈ పాట ఎవరు బాగా రాస్తారు, ఈ పాట అంటే ఒక్కొక్కరు ఒక జోనర్లో పీక్లో రాస్తారు సార్. అందరూ అన్ని రాయగలరు, ఒక్కొక్క స్పెసిఫిక్గా ఒక్కొక్కరు పీక్లో రాస్తారని అందరూ అనుకుంటారు అని. అయితే సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా సార్ ఇలాగ శ్యామ్ గారు, అనంత్ గారు, ఇలా సారు, కృష్ణ చైతన్య గారు, శ్రీమణి గారు అని మేము చూస్ చేసుకున్నామండి. తర్వాత సార్ మరి సింగిల్ కార్డ్ అనేది మరి మీకు ఆయనకి జరిగిన మీటింగ్లో నేను లేను కదా సార్. అంటే ఇక్కడ శ్రీమణి గారు ఇంకా రాలేదు కాబట్టి ఆయన ఇంకా సింగిల్ కార్డ్ ఇదిలోనే ఉన్నారు. ఆయన ఒక రొమాంటిక్ సాంగ్ రాశారండి శ్రీమణి గారు. నెక్స్ట్ రొమాంటిక్ సాంగ్ అని విషయం తెలిస్తే ఇంకా బ్రేకప్ సాంగే తనకి విషాదమే. అప్పుడు సార్ దగ్గరికి వెళ్ళండి, ఇది అనంత్ గారు రాస్తే బాగుంటుంది, సిద్ధి శ్రీరామ్ గారిది, శ్యామ్ గారు రాస్తే అనురాగ్ గారికి బాగుంటుంది, కృష్ణ చైతన్య గారు రాసింది ఇలా అని చెప్పి అంతా సారు నేను ప్రొడ్యూసర్ గారు ముగ్గురు కూర్చోనండి ఫైనల్ చేసి అది చేసామండి. అంటే మీరు చాలా బిజీగా ఉంటారని తెలుసు, కానీ ఆయన ఎలా పట్టుకున్నారు మిమ్మల్ని ఇంత బిజీ రైటర్ని? చాలా మీరందరూ బిజీగా ఉన్నారు నాకు తెలుసు. సార్ ఆల్రెడీ డైరెక్షన్లో బిజీ ఉన్నారు. అసలు ఎలా నేను చెప్పినవన్నీ సార్ చేస్తాను, మీరు ధైర్యంగా ఉన్నా అంటారు. ఎలా ధైర్యంగా ఉంటారు, వీళ్ళందరూ బిజీగా ఉన్నారు, మనకెందుకు రాస్తారు, మీకు ఎవరు కావాలి, ఓకే మీరు అయిపోయింది, మీ పని చూసుకొని స్క్రిప్ట్ చూసుకోండి అంటారు. తర్వాత 5 days సార్ని పిలిచారు, సార్ వచ్చారు, కథ చెప్పమన్నారు, సార్కి చెప్పా, సార్ సూపర్ బాగుంది ఓకే అని వెళ్ళిపోయారు. అయ్యో నేమ్మ మళ్ళీ రెండోసారి కట్ చేస్తే సార్ వచ్చారు, సార్కి చెప్పేమన్నారు, చెప్పాను. అంటే మీరు ఏం చెప్పొద్దు, ఎవరి సిచ్యువేషన్ అలాగే చెప్పండి అన్నారు. అంటే ఇది సింగిల్ కార్డ్ అని అప్పుడు నాకు తెలియదండి, మీ అందరికీ. సార్ ఇంకొక విషయం ఏంటంటే రేపు మేము అందరం సింగిల్ కార్డ్ అంటే ఆలోచించుకునే స్థాయిలో పడేశారు. అది కాకుండా ఇది వేరే వాళ్ళకి హింట్ కూడా, మిమ్మల్ని పిలవాలంటే మరి సింగిల్ కార్డ్ జరుగుతుంది కాబట్టి మనం సింగిల్ కార్డ్ అంటే ఒప్పుకోండి, కానీ ప్యాకేజీలకు లొంగద్దు అని చెప్పాలి. సో ఇప్పుడు హనుమాన్ గారు సార్, ఏ కొత్త డైరెక్టర్కైనా సార్ ఒక కళ ఉంటుంది. నా మొదటి సినిమా ఒక పెద్ద హీరోతో చేసి పెద్ద ఓపెనింగ్, పెద్ద భారీ లెవెల్లో ఉంటే కనుక మిగతా కెరీర్ అంతా కూడా అలాగే ఉంటుంది. కాబట్టి నేను ఈ హీరో కథ చెప్పి ఒప్పించాలని అనుకుంటా ఉంటాను సార్. కానీ అది ఒక కళగానే ఉంటుంది సాధారణంగా. మనకు వచ్చేది ఒక పరిమితమైన వనరులతో, పరిమితమైన బడ్జెట్తో మనం నిరూపించుకోవాల్సిన పరిస్థితి. అవును సార్. అలాంటిదప్పుడు సినిమాలో ఒక మాయ ఏదో చేయగలగాలి. ఈ సినిమా చేయగలిగే మాయ ఏంటి అని మిమ్మల్ని అడిగితే ఈ కథ ద్వారా మీరు ఏం చెప్తారు? ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జోనర్ సార్, ఇప్పుడున్న జోనర్లో అంటే ఇప్పుడు వస్తున్న కథల్లో సమకాలీన పరిస్థితులు ఒక అద్భుతమైన లవ్ స్టోరీ సార్ ఇది. అంటే ప్రతి ఒక్కరు ఎంటైర్ ఫ్యామిలీ, అంటే లవ్ అనేది కొంచెం ఓవర్ అయితే డోస్ లస్ట్ అయిపోద్దండి. లస్ట్ లేకుండా ఎంటైర్ ఫ్యామిలీ, ఒక అన్న చెల్లి, వదిన మరిది గారు, అక్క తమ్ముడు, తండ్రి కూతురు, ఇద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, అందరితోనే ఎవరితో వెళ్ళిన సినిమా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసే సినిమా సార్.
ఇంటిల్ల పాదిని కట్టి పడేయగలిగే 100% సార్. శేఖర్ గారు, శ్రీరామ్ గారు. మీకు ఇది కొత్త లవ్ స్టోరీ మీకు. అవునండి, అవును. ఎప్పుడు అందరూ అదే కదా చెప్పేది, అందరూ ఇది ఒక కొత్త స్టోరీ అండి, కొత్తగానే చేసాం. ఈ సినిమాలో మిమ్మల్ని మీరు కొత్తగా సంగీతం చేయొచ్చు అని భావించుకోవాల్సిన ఎలిమెంట్స్ ఏంటి అనుకున్నారు మీరు? అయ్యి సాంగ్ సిచ్యువేషన్స్ ఫస్ట్లీ కథ చెప్పారండి. కథ చెప్పిన తర్వాత అందులో ట్విస్ట్ పాయింట్ హైలైట్. అసలు అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ ఇంటర్వెల్ కానీ చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్లో వచ్చే మెయిన్ ట్విస్ట్లు రెండైతే ఏమై ఉన్నాయో అవి నాకు మామూలుగా చెప్పేటప్పుడే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. అట్ ద సేమ్ టైం తర్వాత సాంగ్ సిచ్యువేషన్స్ చెప్పారు, అవి బాగున్నాయి, నాకు కొత్తగా ఉన్నాయి. మెయిన్ మనకు కావాల్సింది సాంగ్ సిచ్యువేషన్స్, ఒక లవ్ సాంగ్, ఒక బ్రేకప్ సాంగ్, ఒక నైస్ కలర్ఫుల్ డ్యూయెట్, అట్ ద సేమ్ టైం సూపర్ రొమాంటిక్ సాంగ్. నార్మల్ రొమాంటిక్ సాంగ్ అది, సూపర్ రొమాంటిక్ సాంగ్. అది మంచి, అంటే నాకు ఎప్పటి నుంచో ఉన్నదండి అలా ఒక నైస్ ఫీల్ సాంగ్ అట్లా చేయాలి విత్ నైస్ వాయిస్ అంతా అట్లా. అండ్ బ్రేకప్ సాంగ్ నాకు ఎప్పుడూ ఉంటుంది, ప్రతి సినిమాలో బ్రేకప్ సాంగ్ ఉంటే ఐ విల్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. అది ఎందుకో నాకు తెలియదు. టీజింగ్ సాంగ్, సో ఈ అన్నీ ఎవరికైనా ఉంటుంది, ఎవరికి ఉంటుంది చెప్పండి. సో టీజింగ్ సాంగ్, ప్రతి దాంట్లో ఒక టీజింగ్ సాంగ్. సో అన్ని తక్కువ సార్. అట్లంటే ఇప్పుడు మరి రొమాన్స్ అనగానే అది అడగండి మీరు అవన్నీ. సో అట్లా అన్ని ఒకే సినిమాలో అట్లా రావటం అనేది ఇట్ హ్యాపెన్స్ వెరీ రేర్లీ, అంటే జరుగుతాయి, అన్లెస్ ఇట్ ఈస్ వెరీ హైలీ కమర్షియల్ అలా. సో వీటిలో ఆ సిచ్యువేషన్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఇచ్చిన ఫ్రీడమ్. అండ్ హనుమాన్ గారికి ఆయనకి మంచి టేస్ట్ ఉందండి, మ్యూజిక్ ఎక్కడ ఫ్రీడమ్ ఇవ్వాలి, ఏమన్నా ఉంటే కనుక ఇట్లా ఉంటే బాగుంటుంది ఒక డిస్కషన్. ఆయన కానీ గోవింద్ గారు కానీ, సో వాళ్ళ ఒక ప్యాషన్, వాళ్ళు కనిపించిన ఒక ప్యాషన్. అలా ఎక్కడ తొక్కాలో ఎక్కడ ఎక్కాలో అవి ఇప్పుడు పేమెంట్ విషయాలకు వస్తే తెలుస్తుంది. కానీ నిజంగా మనందరికీ తెలిసిన మాటే, ఆ ప్రేక్షకులకు మరోసారి గుర్తు చేద్దామని, శేఖర్ గారి స్ట్రెంత్ మెలోడీస్, అట్లాగే మంచి కమర్షియల్స్ కూడా బాగా చేస్తారు. ఆర్ఆర్ స్పెషలిస్ట్ తను కూడా మంచి, అంటే సినిమా మీద ఒక మూడ్ క్రియేట్ కావడానికి, దాన్ని ఎన్హాన్స్ చేయడానికి శేఖర్ గారికి మంచి స్ట్రెంత్ ఉంది. ఈ సినిమా కూడా మీ మ్యాజిక్ మీరు ఖచ్చితంగా చేసి ఉంటారు. ఒక లవ్ స్టోరీ. సో హ్యాపీ అండి, బికాస్ గోవింద్ గారు ఇట్లా నిజంగా అడగగానే ఈ సాంగ్ కి ఈయన బాగుంటారు, ఈ లిరిక్స్ బాగుంటాయి, ఈ సింగర్ బాగుంటుంది అంటే ఆయన అసలు బేసిక్ గా ఈ కొత్త మూవీస్ కి, ఇలాంటి బడ్జెట్ మూవీస్ కి వెరీ రెస్ట్రిక్టెడ్ అని అంటే మీకు తెలిసిందే. సో అందరూ ఆల్ టాప్ లిరిక్ రైటర్స్, అట్ ద సేమ్ టైం వెరీ గుడ్ సింగర్స్, సిద్ శ్రీరామ్, శిరీష భగవతుల, అనురాగ్ కుల్కర్ని, అండ్ సో ప్రతి ఒక్కళ్ళు గేవ్ దేర్ బెస్ట్ అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నుంచి సాంగ్ ట్యూన్స్ అంతా అయిపోయింది, హనుమాన్ గారు వెరీ హ్యాపీ. ఆఫ్టర్ దట్ లిరిక్ స్టేజ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ఎలివేట్ అయింది. సో దట్స్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. ఫస్ట్ డైమండ్ రాణి అదొక పండగ మాకు ఆ టైమ్, అంటే ఇట్స్ గుడ్ మెమరీస్. ఈచ్ సాంగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెమరీస్ అండి. సో నాకేంటంటే సార్ మీరు బాధపడకండి సార్, ఇన్నర్ వాయిస్ వినిపిస్తుంది నాకు. ఆయన లోపల మనిషి కనిపిస్తుంది. సో అట్లా నెక్స్ట్ ప్రియతమా కానివ్వండి, సో అది పర్సనల్ గా ఎవ్రీ వన్ ఆర్ కనెక్టెడ్ సో పర్సనల్లీ. బ్రేకప్ సాంగ్స్ ఎప్పుడు కూడా ఇంకా మీకు తెలియని, సో ఈచ్ ఆఫ్ దెమ్ టుక్ ఇట్ వెరీ పర్సనల్. అంటే సినిమాకి సంబంధమా అంటే ఇప్పుడు తెలుస్తుంది. ట్రైలర్ రిలీజ్ అయ్యి ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఓ ఈ సినిమాదా అని, ఆర్ ఎల్స్ ఈవెన్ రీల్స్లో కానీ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ రీచింగ్ 1 lakh రీల్స్ అంటే మామూలు విషయం కాదు, వితౌట్ నోయింగ్ థింగ్స్. సో ఇట్స్ ది క్రెడిట్ ఫర్ అస్ ఎవ్రీ వన్, అందరికి. అట్ ద సేమ్ టైం ఒక రోజు నేను షూట్కి వెళ్ళాను ఇదే ఫిలింది. అప్పుడు వరకు కూడా రొమాంటిక్ సాంగ్ ది కరెక్ట్ చూసారా, ఆ షూట్ అని తెలియదు. మా యాక్సిడెంటల్ గా వెళ్ళాను, ఆ రోజు వెళ్ళాను. అప్పటికి చెప్తా ఉన్నారు ఇట్లా షూట్ జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది.
ఓకే వెల్ అండ్ గుడ్, బాగానే జరిగితే ఓకే, కానీ ఎవరిని వాళ్ళు ఏ పని వాళ్ళు ప్రేమించుకొని చేస్తామో అలా అనుకుని వెళ్ళాం. బట్ అక్కడ ఇప్పుడైతే షూట్ అయిన సాంగ్స్ ఒక ల్యాప్టాప్లో అట్లా చూస్తే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యా, ఇంత బాగా తీస్తున్నారా. అట్ ద సేమ్ టైం కిరణ్ గారు మన కొరియోగ్రాఫర్ కిరణ్ గారు, ఆయన ఎక్స్ట్రీమ్ సూపర్ జాబ్. అసలు ఈచ్ అండ్ ఎవ్రీ మీరు రాసిన ఈచ్ అండ్ ఎవ్రీ లిరిక్ ఎలివేట్ చేశారు. సో దాని వెనక ఈవెన్ హనుమాన్ గారు కూడా, నా సాంగ్ కూడా కిరణ్ గారు చేశారు. కిరణ్ గారు. ఎస్, అంత సింగిల్ కార్డా? సింగిల్ కార్డ్, ఇక్కడ కూడా సింగిల్ కార్డ్. ఇది నిజంగా సింగిల్ కార్డ్ సార్. సో కిరణ్ గారు ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండి. నా సాంగ్ని అట్లా చూస్తుంటే ఈచ్ అండ్ ఎవ్రీ లిరిక్ కానీ రాసిన ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ బీట్ అండర్లైన్ చేసుకెళ్లారు. సో దానికి డెఫినెట్గా హనుమాన్ గారు ఇచ్చిన మాంటేజెస్ ఎట్లా కావాలని ఆయనతో ఎక్స్ప్లెయిన్ చేయడం కానివ్వండి, ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ కానివ్వండి, సో ఎవ్రీథింగ్ వర్క్ ద లాట్. అట్ ద సేమ్ టైం డిఓపి, సో ఆయన వర్క్ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్ ఈగర్ September 9th. సో దిస్ వన్ ఇట్ హ్యాస్ లాట్స్ ఆఫ్ ఎమోషన్ అండి, ట్విస్ట్, కామెడీ. సో ఎంజాయ్ చేస్తాం ఖచ్చితంగా, సినిమా అయితే ఎంజాయ్ చేస్తాం. సార్ నేను ఒక మాట చెప్తా, వారి కోసం చెప్పాలి సార్. సార్ అసలు నా మీద నాకన్నా ఆయన మీద నమ్మకం ఎక్కువ సార్ నాకు. ఎందుకంటే ఇది లవ్ అనేది ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీదే ఉంటుంది సార్. అంటే కొత్తగా ఎలివేట్ చేసేది ఏమి ఉండదు. ఆ హైప్ అంతా ఒక సీన్ ఎన్హాన్స్ అవ్వాలంటే 100% బ్యాక్గ్రౌండ్ స్కోర్ సార్. ప్రాణం పెట్టారు సార్ ఆయన. నేను తీసిన సీన్స్ నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేనప్పుడు ఆయన మ్యూజిక్ యాడ్ అయిన తర్వాత నాకే ఏడుపు వచ్చేసింది అనుకోండి సీన్స్. సూపర్ సూపర్ వండర్ఫుల్ సార్ నిజంగా. అసలు అది ప్రీ క్లైమాక్స్ సీన్ ఉంటుంది సార్, అది అసలు సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చింపేశారండి, అసలు మామూలుగా కాదు సార్. నేను ఎన్నిసార్లు చూసినా, నేను ఎన్నిసార్లు చూసినా అంటే అక్కడ నాకు తెలియని ఒకసారి ఎంత హ్యాపీ మూడ్లో వెళ్ళినా ఆయన సీన్ అది ప్లే నేను చూస్తుంటాను సార్. ఏదైనా కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయని ఆ ఫీల్లో నాకు ఏదో తెలియని ఒక భావన అండి. హ్యాపీ మూడ్ నుంచి అలా వెళ్ళిపోతాను నేను, నాకు తెలియదు హేచి అనుకుంటాను నేను మళ్ళీ. సార్ నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రాణం సార్. మా సినిమాకి సూపర్ డూపర్. అంటే మీ అందరూ నాలాంటి ఒక కొత్త డైరెక్టర్కి మీ అందరి సపోర్టు, ఎఫర్ట్ పెట్టి రాశారు సార్. అంటే ఏదో రాసి ఇచ్చడం కాదు, టైం తీసుకొని మీరు సార్ని పట్టుకోవడానికి ఎంత టైం పట్టిందో తెలుసు. ఆయన ఎంత బిజీగా ఉంటారో తెలుసు, మీరు ఎంత బిజీగా ఉంటారో తెలుసు, సార్ ఆల్రెడీ డైరెక్షన్ చేస్తే ఎంత బిజీగా ఉంటారో తెలుసు, శ్రీమణి గారు బిజీగా ఉంటారు. అంటే నాలాంటి ఒక కొత్త డైరెక్టర్కి ఒక కొత్త ప్రొడక్షన్కి మీలాంటి వాళ్ళు రాయడం నిజంగా నా అదృష్టం సార్. సేమ్ టైం ఆయన ట్యూన్స్ దానికి డబుల్ ట్యూన్స్, తర్వాత ఆ పాడిన సింగర్స్ ఇంకా డబుల్, అన్నీ చాలా బాగా యాడ్ అయ్యాయి సార్. అది నిజంగా భగవంతుడు నాకు ఇచ్చిన గాడ్స్ గిఫ్ట్ అండి ఇది. మీ అందరినీ సినిమాకి ఇచ్చాడండి. గోవింద్ గారు సెట్ చేశారు. గోవింద్ గారు సెట్ చేశారు. గోవింద్ గారు సెట్ చేశారు. కానీ మీ అందరినీ ఎలా అయినా చేయగలరు. ఎలా అంటే ఇంత పెద్దోళ్ళు కదా సార్. ఇప్పుడు మమ్మల్ని ఎలా చూస్తారు, కొత్త డైరెక్టర్ కదా ఆయన గొప్ప డైరెక్టర్ గానే చూడక్కడ అందరం కూడా డైరెక్టర్ గానే చూస్తాం. లేదండి ఆయన అసలు మీరు పెట్టిన ఇంకొకటి సార్, నేను మీకు కలిసినప్పుడు మనం ఈ మాట చెప్తున్నాను, నేను ఎప్పుడో చెప్తా ఉంటా. మా రచయితలందరికీ, గేయ రచయితలందరికీ మీకు చిన్న సినిమా పెద్ద సినిమా ఉంటదేమో కానీ మాకు చిన్న పాట పెద్ద పాట ఏది ఉండదు సార్. అవును సార్, మాకు పాట పల్లవి చరణాలే అంతే. అంటే చిన్న సినిమా అంటే సార్ కొత్త సినిమా, ఒక కొత్త హీరో, కొత్త అమ్మాయి, కొత్త ప్రొడక్షన్ అని కాకుండా మీ అందరూ పెట్టిన ఎఫర్ట్, దానికి ఆయన ఇచ్చిన ట్యూన్స్, మీరు రాసిన లిరిక్స్, దీనికి 100% న్యాయం చేయగలిగే కొరియోగ్రాఫర్ సార్. ఇక్కడ ఎవరు తగ్గలేదు సార్. నాకున్న ప్లస్ ఆయన ప్రాణం ఆయన పెట్టారు, మీరు పెట్టారు, మీ దాన్ని ఇంకా ఎంత బాగా చూపించాలో ఆయన పెట్టారు, దాన్ని ఇంకా అంత అందంగా డిఓపి వెంకట్ గారు ఆయన కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు సార్. అక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ సఫిషియెంట్గా అమౌంట్ ఉండాలండి. అంటే ప్రొడక్షన్ ఎంతమంది ఇంత సఫిషియెంట్గా పనిచేయాలంటే ప్రొడక్షన్ హౌస్ స్ట్రాంగ్గా ఉండాలి. ఆ ఫ్రీడమ్ కూడా నాకు ఇచ్చి మీరు చెయ్యండి, ఏం కాదు, కాంప్రమైజ్ అవ్వద్దు. యాక్చువల్గా రాజీ అంటే కాంప్రమైజ్ కాదు అని హీరోయిన్కి ఒక క్యారెక్టర్ రాసి మీదే కాంప్రమైజ్ అవ్వట్లేదు, అవ్వద్దు చెయ్యండి అని నాకు అంత ఫుల్ ఫ్రీడమ్ లైన్ లో రాసాం కదా, పర్రాదు నువ్వు రాజీ అని. అవును సార్, అంటే కాంప్రమైజ్ కాదు. నన్ను మా ప్రొడ్యూసర్ గారు అంటుంటారండి, రాజీ అంటే కాంప్రమైజ్ కాదని తనకు డైలాగ్ రాసి ఈయన కాంప్రమైజ్ అవ్వట్లేదు, అయినా కానివ్వండి నేను అవునని చెప్పి నేను ఎంతవరకు వెళ్తే అంతవరకు, ఎన్ని రోజులైనా సార్, ఇంకొక 4 days కావాలి, ఇంకో 3 days కావాలి, నాకు ఈ ఆర్టిస్ట్ కావాలి, ఈసారి ఈ లొకేషన్ కావాలి, ఈ కాస్ట్యూమ్ కావాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సార్. నాలాంటి కొత్త డైరెక్టర్కి అంత సపోర్ట్ 99% ఎవరికి దొరకదు సూపర్ సార్. ఆ విషయంలో నేను నిజంగా ఫలితాన్ని కూడా మనం చూస్తాం, పొందుతాము. అనంత్ గారు, ఒక గుచ్చే విషయం, ఒక నచ్చే విషయం, ఈ రెండు చెప్పి మనం ఇక్కడతో కంక్లూడ్ అవుదాము. గుచ్చే విషయం ఏంటంటే, నాకు సార్ అర్జెంట్ అండి షూటింగ్ పెట్టుకున్నామండి, 2 రోజుల్లో మీరు పాటివ్వాల్సిందే అన్నారు. నేను ఆ 2 రోజుల్లో
కింద పడి మీద పడి అన్నీ వదిలేసుకొని రాసి పంపాను. మీకు అదే జరిగి ఉంటుందని నాది గుచ్చే విషయం అది, అవునా కదా? మీకు అట్లాగే చెప్పారా సార్ అర్జెంట్ అండి షూటింగ్ అంటే పెట్టుకున్నామని? నేను 2 రోజుల్లో పాట ఇవ్వమని అనలేదు. 2 రోజులు అసలు మీరు ఏం ఆలోచించకుండా ఆ కథ విని 2 రోజులు మా కథనే ఆలోచించండి అన్నారు. సూపర్. తర్వాత అంటే 2 రోజులు నా 2 రోజులు బ్లాక్ చేసినట్టే మీ 2 రోజులు కూడా బ్లాక్ చేశారు. 2 బ్లాక్ చేశారు. కానీ పాటకు మాత్రం ఒక నెల దాటింది కదండి మన పాట. 70 days పట్టింది సార్ సార్ ఇవ్వడానికి. అందుకే అంత అవుట్పుట్ వచ్చింది. మీకు అదేనండి ఏమన్నా 2 రోజుల టైంలో అట్లాంటివి ఉన్నాయా? నాకు అంటే గోవింద్ గారితో ఎలా ఉంటుందంటే వెండి యూ వాంట్ అని అడిగితే ఎస్టర్డే అంటాడు ఆయన. ఓకే. సో ఆయనతో ఎప్పుడు అలాగే ఉంటారు. కాబట్టి అది నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను నిజంగా గుర్తు కూడా చేసుకోలేదు. ఓకే సూపర్ సార్. నచ్చే విషయం ఏంటంటే సరే మనం సింగిల్ కార్డ్ అనుకొని మనం ఎక్కడెక్కడో ఎవరెవరో బిజీగా ఉంటూ మీ వర్కుల్లో నా వర్కుల్లో మనం బిజీగా ఉంటూ మనం కలవకుండా అప్పుడప్పుడు పలకరించుకునే సమయం కూడా దొరకకుండా ఆ తీరిక సమయము ఆ మేలు కలయిక ఈ ఇంటర్వ్యూలో జరగడం అని చాలా హ్యాపీ నాకు. అదే నాకు కూడా నచ్చే విషయం అదే. నాకు గుచ్చే విషయం అంటూ ఏమైనా ఉంటే సార్ ఈ పాటలు వినడానికి ఉన్న అదృష్టం రాయడానికి లేదే అని అనిపించింది. కానీ ఆ వినడాన్ని కూడా నేను అదృష్టంగానే భావిస్తాను. ఎందుకంటే ఒక్కొక్క పాటలో ఒక్కొక్క తళుకు బెళుకు అలా కనిపించినప్పుడు తర్వాత పాటలకు మనకు ఆ అనుభవానికి ఉపయోగపడతాయి. ఎస్ అండి. ఇలా ఈ సినిమాలో అందరూ చెప్పినట్టు ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించారు. అంటే మనకు ఒకటి ఉంటుంది, ఒక ఆయన చెప్పారు దేశం మారాలంటే ఏం చేయాలి అంటే దేశంలో చాలా షాపులు ఉంటాయి, ఆ షాప్ కీపరు వాడి చేయాల్సిన పని కంటే టెండూల్కర్ ఇలా ఆడితే బాగుండేది, కోహ్లీ అలా ఆడితే బాగుండేది, ప్రైమ్ మినిస్టర్ ఈ నిర్ణయం తీసుకుని ఉండకూడదు, తర్వాత అదేంటి ఆ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అలా చేయకూడదు, ఇద్దరు కలిసి చేసి ఉంటే బాగుండేది, రకరకాల పాలిటిక్స్లో తర్వాత వైద్యం విద్య అన్నిటిలోనూ సలహాలు ఇచ్చేస్తాడు. వాడి ప్రొడక్ట్స్ క్వాలిటీగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పడు అన్నట్టు ఎవరి పని వాళ్ళు బాగా చేస్తే మొత్తానికి అంతా బాగా జరుగుతుంది. అలా ఈ సినిమాలో మాత్రం కొరియోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్ రైటర్, డైరెక్టర్, డైలాగ్ రైటర్ అందరూ, ఆయన డైలాగ్ రైటర్ అనుకోండి సార్, ప్రొడ్యూసర్. ఇంకొక విషయం ఏంటంటే సార్ దీన్ని మెయిన్ చెప్పడం ప్రవీణ్ పూడి గారు సార్, ఎడిటర్ అదిరిపోతుంది సార్. ఎడిటింగ్ కూడా చాలా షార్ప్ ఉంటుందండి సార్. ఆయన సినిమాలు ఎలాంటి సినిమాలు చేస్తారో తెలుసు, ఆయన గురించి మీకు చెప్పడానికి ప్రత్యేకంగా ఏం లేదు. ఆయన గురించి తెలిసిన ఎవరు ఉంటారు? ప్రవీణ్ పూడి గారు, ప్రవీణ్ అన్న మంచి ఫ్రెండ్లీ నేచర్, అందరితో ఎక్కడ 1 second లేగ్ అనిపించదు సార్. చాలా సూపర్ గా చేశారు, అదిరిపోతుంది సార్. ఎడిటింగ్ టాప్. నాకు నేను కొత్త డైరెక్టర్ అయినా కొంచెం ఆయనే చాలా కరెక్ట్ చేసి అంతా ఎక్కడ కూడా లేగ్ అనేది 1 second కూడా అనిపించకుండా ఎడిటింగ్ సార్. సినిమా అది సీన్లు లేపేసి సినిమాని లేపారు అంతేగా. అంతే సార్. ఏదైనా ఎక్కడైనా ఆయనకి ఎక్కడైనా ఇది ఎక్కువ అయింది అన్నప్పుడు దాన్ని వాళ్ళు ఎంత కట్ చేసి పర్ఫెక్ట్. ఇదండి కొత్తగా సార్. అది నెక్స్ట్ పోస్టర్స్ సార్. పోస్టర్స్ కూడా సార్ పోస్టర్స్ కూడా చాలా బాగా చేశారు సార్. సుధీర్ చాలా బాగా పోస్టర్స్ కూడా చూడండి సార్, అదిరిపోయేలా చేశారు. లేదండి అంటే మనం కొత్తగా అని పెట్టుకున్నందుకు నిజంగా అంతా కొత్తగా చాలా జరిగింది. నిజంగా ఆడియన్స్ కూడా కొత్త ఎక్స్పీరియన్స్ చేస్తారు, మేము కూడా నమ్ముతున్నాము. ఈ రోజు నిజంగా కూడా ఈ ఇంటర్వ్యూ చాలా కొత్తగా ప్లాన్ చేశారు, మమ్మల్ని అందరినీ కొత్తగా ఇరికించారు. ఈ కొత్తగా అనేది నిజంగా అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అనంత్ గారు మీరు మొదలు పెట్టారు, మీరే కంక్లూడ్ చేయండి. ఇంకా అయ్యో ఒక మాట మీరు అంటే ముందుగా కొత్తగా ఎంటైర్ టీమ్కి September 9th ఈ సినిమా వస్తుంది, తప్పకుండా థియేటర్స్లో చూడండి. అండ్ సేవ్ సినిమాస్ అండ్ కిల్ పైరసీ. ఇప్పుడు అంటే మీరు డైరెక్టర్ కాబట్టి మీరు కూడా ముందు జాగ్రత్తగా అన్ని చెప్తున్నారు. లేదు అంటే అండ్ వన్ వెరీ హ్యాపీ థింగ్, ఎందుకంటే మనం ఎప్పుడప్పుడు స్టూడియోల్లోనూ బిజీగా వెళ్ళిపోతూ వస్తూ హాయ్ బైలు చెప్పుకోవడం తప్ప తెలియకుండా ఒకే పాట ఇద్దరు రాసుకుంటూ సో చాలా హెల్తీగా ఉంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మీటింగ్ ఆల్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్రేక్షకులకి అందరికీ చివరిగా మేము చెప్పేది ఏంటంటే మా పేరు ఎలా ఉంటుందో మా సినిమా కూడా అలా ఉంటుందని మా అందరి భావం. వచ్చి కొత్త అనుభూతిని పొందుతారని ఆశిస్తున్నాం. ఇలా మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. సెలవు. థ్యాంక్ యూ.